మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 5వ వచనము. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. సర్వభూమి మీద, భూ ప్రపంచం మీద నీ ప్రభావమును కనబడనిమ్ము అని దావీదు గారు అంటున్నటువంటి మాటలు. ఈ అధ్యాయము దావీదు గారు రచిస్తూ వచ్చినారు. సౌలు నొద్దు నుంచి పారిపోయినప్పుడు, గుహలో దాగుకొని ఉన్నప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. శత్రు భయము, సొంత మామ తరిమినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దుఃఖంలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తన కాపాడినటువంటి విధానాన్ని బట్టి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన మహోన్నతుడు, ఆయన ప్రభావము కలిగినటువంటి వాడు, నాకు కనపరుచుకున్నటువంటి దేవుడు అని అంటున్నటువంటి మాటలు మనం ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 1వ వచనంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. ఆపదల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఆపదలు పోవు వరకు నీ యొక్క నీడలో శరణు చొచ్చి ఉన్నాను. దేవుని రెక్కల నీడ కింద ఆశ్రయం ఉంటుంది. ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద బలము కలిగినటువంటి వారముగా ఉంటాము. కోడి తన పిల్లలను ఏ విధంగా భద్రమ చేస్తూ ఉన్నదో, దేవుని యొక్క రెక్కల కింద మనలను అలాగా భద్రమ చేస్తూ ఉంటాడు. ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల కింద మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, మనము ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆపదల నుంచి మనము ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో, ఏదైతే ఎదుర్కొంటూ ఉన్నామో, ప్రతి దాని నుంచి తప్పించి ఆయన రెక్కల కింద భద్రపరిచేటువంటి దేవుడు మన దేవుడు. అలాగా మహోన్నతమైనటువంటి దేవుడు అని చెబుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుకొనిచున్నాను. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుకొనిచున్నాను. మహోన్నతుడైన దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, మహా ఉన్నతమైనటువంటి దేవుడు, ఉన్నత స్థలములలో నివాసము చేసేటువంటి దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి దేవుడు, మహాదేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, ఉన్నవాడు అనువాడు కలిగినటువంటి దేవుడు. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కార్యము సఫలము చేయాలంటే ఎవరు? మంచి కార్యాలు చూడాలంటే, మంచి కార్యాలను మనము జరిగించాలంటే, మంచి కార్యాలను మనము పొందుకోవాలంటే ఎవరికి మొరపెట్టుకోవాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. దేవుని దగ్గరికి రావాలి, దేవుని చెంతకు రావాలి. దేవుడే మనల్ని కాపాడుతూ రావాలి. దావీదు గారిని కాపాడినటువంటి దేవుడు, దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడే మనల్ని కాపాడుతాడు. 3వ వచనంలో, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. చూడండి ఎంత నిర్దోషమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నాడంటే, ఆకాశం నుంచి ఆజ్ఞ ఇచ్చి దేవుడు రక్షిస్తూ వచ్చినాడు దావీదు గారిని. ఈ అధ్యాయంలో ఆకాశము 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 సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన అధికారము కలిగినటువంటి వాడు, సర్వ అధికారము కలిగినటువంటి వాడు, సర్వ అధికారము పొందదగినటువంటి దేవుడు. ఆయన మాత్రమే దేవుడు, వేరొక దేవుడు లేడు. ఆయన ఒక్కడే దేవుడు, అధికారము కలిగినటువంటి దేవుడు. ఆకాశము కంటే నువ్వు ఎంతో అని అంటా ఉంటాడు ఈ అధ్యాయములో. ఆకాశము కంటే, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనటువంటిది. ఆకాశం నుంచి ఆజ్ఞ ఇచ్చి దావీదును రక్షిస్తూ వచ్చినాడు. మనల్ని కూడా రక్షిస్తాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆజ్ఞ ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు,
మాట తప్పినటువంటి వాడు కాదు మన దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ప్రతి దానికి ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఒకవేళ ఈరోజు దావీదు గారి వలె ప్రాణాపాయ స్థితిలో ఉన్నావేమో, బలహీనముగా ఉన్నావేమో, రోగముగా ఉన్నావేమో, తాప జ్వరాలతో విశ్వ జ్వరాలతో ఉన్నావేమో, దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన రెక్కల నీడ కింద నిన్ను భద్రం చేస్తాడు. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానమును మనము నమ్మాలి, మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు వలె శత్రు యొక్క భయముతో ఉన్నావేమో, శత్రు యొక్క ఊబులో ప్రాణ భయముతో కాపాడుకున్నటువంటి వాడిగా ఉన్నావేమో, నీ బంధువులు నిన్ను నెట్టివేస్తున్నారేమో, నీ భార్య నిన్ను నెట్టివేస్తున్నారేమో, నీ భర్త నిన్ను కాదనుకుంటున్నాడేమో, నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను దూషిస్తూ ఉన్నారేమో, నీ యొక్క పిల్లలు నిన్ను దూషిస్తూ ఉన్నారేమో. ఏది ఏమైనప్పటికీ దేవుడు కాపాడి భద్రపరిచేటువంటి దేవుడు, నిన్ను రక్షించేటువంటి దేవుడు, సమర్థత కలిగినటువంటి దేవుడు. కానీ దావీదు గారి మాదిరిగా బ్రతకాలి. మనకు సహాయం కావాలంటే, మనం రక్షించాలంటే దావీదు గారి లాంటి స్వభావం ఉండాలి, దావీదు గారి లాంటి ప్రవర్తన ఉండాలి, దావీదు గారి లాంటి జీవితం మన దగ్గర ఉండాలి. ఏమంటున్నాడు? దేవుడు తన కృపాసత్యములను పంపును. ఎందుకు పంపుతాడండి? ఎవరి దగ్గర పంపుతాడు? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారి దగ్గరికి పంపుతాడా? ఈ లోక నటనతో జీవిస్తున్నటువంటి వారి దగ్గర పంపుతాడా? పరిశుద్ధత లేనటువంటి వారి దగ్గరికి పంపిస్తాడా? నీతి యథార్థత న్యాయం లేనటువంటి వారి దగ్గర పంపిస్తూ ఉంటాడా? మంచిగా పలకరింపులు లేనటువంటి వారి దగ్గరికి పంపిస్తూ ఉంటాడా? ఈ లోక వేషధారణతో జీవించేటువంటి వారి దగ్గర పంపిస్తాడా? యథార్థత కలిగినటువంటి వారి దగ్గరికి, దేవుని అడుగు జాడలో నడిచినటువంటి వారికి. ఆ మాట కూడా రాయబడుతూ వచ్చింది. చూడండి 4వ వచనంలో, 6వ వచనంలో, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవి దానిలోనే తామే పడిరి. ఏమిటంట? నా అడుగులను చిక్కించుకొనుటకై వలయొడ్డుతూ వచ్చారంట. మరి దావీదు యొక్క అడుగులు ఎక్కడ ఉన్నాయండి? దేవునిలో ఉన్నాయి, దేవుని బండ మీద ఉన్నాయి, స్థిరముగా ఉన్నాయి. అందుకనే దావీదు యొక్క అడుగులు చిక్కబడులు లేదు, అటు ఇటు తొలగిపోలేదు. దేవునిలో ఉన్నటువంటి అడుగులు స్థిరముగా ఉంటాయి, అటు ఇటు తొలగిపోవు, అటు ఇటు నడవవు. తాము తీసుకున్నటువంటి గుంటలో తామే పడుతూ వచ్చినారు. దేవునిలో ఉండాలండి. దేవునిలో ఎలాగుంటే ఆయన యొక్క మహోన్నత్వము మనము చూస్తాము, కళ్ళారా చూస్తాము. ఆయన యొక్క ప్రభావము మనము చూస్తాము. దేవుడు చూపిస్తాడు, ఆయన ప్రభావమును చూపిస్తాడు. ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి జీవితమును మనము చూస్తూ ఉంటాము. దావీదు గారు చూస్తూ వచ్చినాడు. తర్వాత మనము చూస్తే, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యన నిన్ను పండుకొని ఉన్నాను, వారి దంతములు శూలములు, అవి అమ్ములు, వారి నాలుక వాడిగల కత్తి. సింహపు పళ్ళతో, సింహముతో శత్రువులను పోలుస్తూ వచ్చినాడు దేవుడు. ఇక్కడ ఇలాంటి భయంకరమైనటువంటి వారి జీవితంలో నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. సింహపు పళ్ళు లాంటివి, వాడిగల కత్తి, భయంకరమైనటువంటి వారి చేతుల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తూ వస్తాడు. దావీదుని తప్పించినటువంటి దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు. ఎంత భయంకరమైనటువంటి శత్రువుల చేతుల నుంచి అయినా మనల్ని తప్పిస్తాడు. నమ్మకంగా యథార్థముగా జీవిస్తే, దేవుని అడుగు జాడలలో జీవిస్తే సాతాను చేతుల నుంచి మనల్ని తప్పిస్తాడు. వాడి యొక్క ఊబి నుంచి మనల్ని తప్పిస్తాడు. హాని చేసేటువంటి వారి దగ్గర నుంచి తప్పిస్తాడు. కీడు చేసేటువంటి వారి దగ్గర నుంచి తప్పిస్తాడు. దేవుడు తన యొక్క ప్రభావమును చూపిస్తాడు. తన యొక్క మహోన్నతమైనటువంటి కార్యములను మనము చూసేటువంటి వారముగా ఉంటాము. ఇలాగా అంటున్నటువంటి సందర్భములో, దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునము. ఇలాగున్నప్పుడు, శత్రు బాధలో ఉన్నప్పుడు, శత్రు ప్రాణ భయముతో ఉన్నప్పుడు, అయ్యా నాకు కనపరుచుకో, మీ యొక్క మహోన్నతమైనటువంటి మీ అధికారమును నాకు కనపరుచుకో, మీ ప్రభావము, మీ శక్తి, మీ బలము నాకు కనపరుచుకో, నన్ను ఆదరించు, నన్ను బలపరచు, నన్ను విడిపించు, నన్ను రక్షించు అని అంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరు రక్షిస్తారండి? ఎవరు కాపాడుతారు? ఎవరు భద్రము చేస్తారు? దేవుడే. దేవుడే కాపాడుతాడు, దేవుడే భద్రము చేస్తాడు.
దేవుడే మనకు ఆయుష్నిస్తాడు. దేవుడే మన యొక్క జీవితంలో మారుస్తాడు. ఏమంట? దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునము. దేని విషయంలో కనపరుచుకోమంటున్నాడు? మహా ఉన్నతమైనటువంటి ఆ దేవునిని ఏ విషయాలలో కనపరుచుకోమంటున్నాడు? రక్షించుటకు. అయ్యా, నన్ను రక్షించు, నన్ను మీ యొక్క మహోన్నతమైన అధికారము నేను చూడటానికి ప్రభా నన్ను రక్షించు. రక్షణ అనే అనుభవములో శత్రువు కలిగినటువంటి వారి యొక్క కబంధ హస్తాల నుంచి దేవుడు రక్షించేటువంటి విధానములో పలుకుతున్నటువంటి మాటలు దేవుని యొక్క ప్రభావం చూడాలని, దేవుని యొక్క శక్తిని చూడాలని ఎంతగానో చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడేటువంటి వారు ఇలాగైనా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయిస్తారు, మనుషులను కాదు. అదే మనమైతే సౌలును మనల్ని తరుముతున్నాడని, అలాగే మనము కూడా మనల్ని ఎవరైతే తరుముతూ ఉంటారో వారి మీదకి అంతకంటే ఎక్కువగా మనము తరమటానికి ప్రయత్నం చేస్తామంటాము. కీడుకు ప్రతి కీడు చేసేటువంటి వారిగా ఉంటాము. కానీ దావీదు గారు అలాగ కాదు. దేవునికి అప్పగించి తన మార్గంలో వెళుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. నా దేవుడు నన్ను చూసుకుంటాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, ఆయన కనపరుచుకుంటాడు, నాకు ఆయన ప్రభావాన్ని కనపరుచుకుంటాడు, నన్ను రక్షిస్తాడు, ఆయన రెక్కల కింద భద్రపరిచేస్తాడు. ఈ సింహపు నోటి యొక్క పళ్ళైనా వాడిగల ఖడ్గమైన ఈ శత్రువుని ఏ పాటివారు సున్నతి లేని పిలిస్తేవాడు ఏ పాటివాడు అన్నటువంటి ఆ యొక్క మాటే ఇక్కడ కూడా నాకు శత్రువులు కలిగినటువంటి వారు వీళ్ళు ఏ పాటివారు. దేవుడే నన్ను కాపాడుతాడు, దేవుడే నన్ను రక్షిస్తాడు, దేవుడే నన్ను భద్రపరుస్తాడు అన్నటువంటి వాడుగా ఉన్నాడు. నిబ్బరముతో ఉన్నాడు. ఇప్పుడు నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడు చూస్తూ గానము చేసేదను. తర్వాత మనం చూస్తే 10వ వచనంలో, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నిన్ను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవుడు చేసినటువంటి విధానాన్ని బట్టి ప్రజల్లో కీర్తిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నిబ్బరముగా ఉంటూ వచ్చినాడు. దేవునిలో ఉన్నటువంటి వారు ప్రశాంతముగా ఉంటారు, నిబ్బరముగా ఉంటారు, భయపడరు, కలత చెందరు, దేనికి కూడా బెదిరిపోరు. దేనిని చూసి కూడా నిరుత్సాహపడరు. దేవుని వైపు చూస్తే, దేవునిలో ఉంటే వారి యొక్క హృదయం నిబ్బరముగా ఉంటుంది, ప్రశాంతముగా ఉంటుంది, సమాధానముగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. దేవునిలో ఉన్నటువంటి వారి యొక్క హృదయం అలాగుంటుంది. దేవునిలో లేనటువంటి వారి హృదయము గలిబిలిగా ఉంటుంది. శాంతి, సమాధానాలు, ఆనందాలు ఉండవు. భయాలతో ఉంటారు. ఎటు చూసినా సరే భయాలతో ఉన్నటువంటి వారిగా ఉంటారు. ఇప్పుడు జనుల మధ్య చేరి దేవుడు చేసినటువంటి మేలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు. దావీదు ఎడల చేసినటువంటి మేలును బట్టి, దావీదు ఎడల దేవుడు చూపిస్తున్నటువంటి ఆ కనపరిచినటువంటి విధానాన్ని బట్టి, కనపరిచిన ప్రభావం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఆరాధిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇలాగ మనము కూడా శ్రమల నుంచి ఉన్నటువంటి మన జీవితంలో దేవుని ప్రజల మధ్య దేవుడు చేసినటువంటి మేలులను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. మరిచిపోకూడదు. ఏ దినదినము మనం ఏ విధంగా కాపాడుతున్నాడు, ప్రతి దాని నుంచి ఏ విధంగా మనం తప్పిస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడి వలె నిత్యము దేవుని ఆరాధించి స్తుతించే వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో దావీదు గారితో మాట్లాడినటువంటి దేవుడు ప్రభా, మాతో కూడా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దావీదు గారి శత్రు బారి నుంచి తప్పిస్తూ వచ్చినాడు, ప్రాణము ప్రభా ఆ యొక్క ఆపద నుంచి తప్పిస్తూ వచ్చినాడు. మమ్మల్ని కూడా ప్రభా ప్రాణ భయము, ఆపదలు, శత్రు యొక్క హస్తాలు, రోగములు, ఇబ్బందులు ప్రతి దాని నుంచి తప్పించండి ప్రభా. మీ ప్రభావమును మేము చూసి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని కీర్తించేటువంటి బిడ్డలముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమైన ప్రతి ఒక్క కుటుంబంలో లోతనికారం జరిగించమని, వాక్యానుసారంగా జీవించడం బ్రతుకు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభువా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.